అయితే మా అత్తమ్మ మటన్ పచ్చడి చాలా బాగా పెడతారు. మాకు ఎవ్రీ టైం పంపిస్తారు అనమాట. ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు అన్ని మేక తీసుకొచ్చి కట్ చేసి అవన్నీ చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా మటన్ పక్కన తీసి ఆ పచ్చడి చేసి పంపిస్తారు. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చెప్తాను. అమ్మ బాబాయ్, ఇది డైరెక్ట్ ఏంపుడే ఇక డైరెక్ట్ ఏం పేయాలి ఆయిల్లో మటన్ అంతా ఏంపినాక తర్వాత ఇది వితౌట్ అంతా బోన్ కదా, బోన్ ఏం లేదు. బోన్ లేదు, మొత్తం మెత్తదే. గోల్డ్ కలర్ ఆవిడతోటే మంచిగా నూనె మళ్ళీ బయటకు వస్తుంది. ఓన్లీ అల్లం వెల్లుల్లి, ఓన్లీ అల్లమా? అల్లం వెళ్ళిపోయాలి. ఓకే. బుత్తంతా ఏదో తేడాగా ఉందేంటి. మటన్ పచ్చడి రెడీ. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. సో మీకు thumbnail చూడగానే అర్థమైపోయింది కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. సో మటన్ పచ్చడి పెట్టబోతున్నాము అంటే నేను హెల్పింగ్ అనమాట. అంటే హెల్పింగ్ అంటే అడిగి తెలుసుకుంటున్నాను మటన్ పచ్చడి ఎలా పెడతారు ఏంటి అని, అది హెల్పింగ్. అయితే మా అత్తమ్మ మటన్ పచ్చడి చాలా బాగా పెడతారు. మాకు ఎవ్రీ టైం పంపిస్తారు అనమాట. ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు అన్ని మేక తీసుకొచ్చి కట్ చేసి అవన్నీ చేసినప్పుడు మళ్ళీ సపరేట్గా మటన్ పక్కన తీసి ఆ పచ్చడి చేసి పంపిస్తారు. చాలా బాగుంటుంది. సో ఎలా చేస్తారు, ప్రాసెస్ అత్తమ్మ ఏంటి అదంతా కూడా నేను కనుక్కొని ఒకసారి మీకు చూపిద్దామని అనుకున్నాను అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా ఉంది. సో ఎలా పెడతాను ఏంటి అనేది అత్తమ్మే మీకు చేసి చూపిస్తారు. నేను అడిగి చెప్తూ ఉంటాను. టేస్ట్ కూడా చెప్తాను. అమ్మ బాబాయ్, ఓకేనా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని అత్తమ్మతోనే అడిగిస్తాను. ఓకే అత్తమ్మ చెప్పండి. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, పుదీనా, ఓకే, అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్, ఓకే, జీలకర్ర, ఓకే, గరం మసాలా, ఓకే, ఇది కారం, ఆయిల్, ఇప్పుడు లాస్ట్ లో బటర్. ఓకే. ఇది మన గ్యారెల లెక్కనే ఎంపాలి. ఓకే, గారెలు అంటే చెక్కలు. అట్లా ఎంపి మళ్ళా తర్వాత మామిడికాయ పచ్చడి లెక్కన పోసి వేసుకోవాలి. సేమ్ మామిడికాయ పిక్కలు లాగానే మళ్ళీ దాన్ని అంతా చేసిన తర్వాత పోసి పెట్టాలి. పోస్ అంటే పోసి తాలింపు అంటే ఈజీయా, కొంచెం కష్టమైన పని? కష్టమేనా? నేను చాలా ఈజీ అనుకుంటున్నా. సో ఈజీయో కష్టమో ఇలాగో చేసేవాళ్ళు ఉన్నారు కదా మనం తిని పెట్టేవాళ్ళం కాబట్టి వదిలేయకండ్రా బాబా అలాగా. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మల్ గ్యాస్ స్టవ్ పైన కాకుండా కర్రల పొయ్యి మీద చేస్తాం, అంతేనా? కర్రల పొయ్యి మీద చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా సో నాకు అది ఇంకా బాగా నచ్చింది. సో అది ఎలా చూపిస్తున్నారు అనేది చేయడం అన్నది. ఇందులో మటన్ పచ్చడి మెయిన్ కర్రల పొయ్యి మీద ప్రాసెస్, అంతేనా? చాలా పరంగా 1 kg మటన్ కి 1/2 kg ఆయిల్ అంట. ఓకే, సరిపోతుందా? అంటే తాలింపులోకి మళ్ళీ కావాల్సింది కదా. ఇది ఓన్లీ ఫ్రై కంట. ఇది డైరెక్ట్ ఏంపుడే ఇక డైరెక్ట్ ఏం పేయాలి ఆయిల్లో మటన్ అంతా ఏంపినాక తర్వాత ఇది వితౌట్ అంతా బోన్ కదా, బోన్ ఏం లేదు. బోన్ లేదు, మొత్తం మెత్తది. ఇది మంచిగా ఫ్రై అయినాక మామిడికాయ పచ్చడి లెక్కన మొత్తం ఏంపి మామిడికాయ పచ్చడి లెక్కన పెట్టుడే, అంతే. పోసు చెప్పినా కదా. అత్తమ్మ కొంచెం సిగ్గుపడుతున్నారు కెమెరా చూసి చెప్పాలంటే. నార్మల్గా అయితే బాగా చెప్తున్నారు, కెమెరా చూడగానే కొంచెం షై ఫీల్ అవుతున్నారు అనమాట. నార్మల్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ వాళ్ళు కెమెరాకి ఇలా డీటెయిల్గా చెప్పడం తెలియదు కదా, అందుకని కొంచెం షై ఫీల్ అవుతున్నారు. అందుకే నేను మధ్యలో నేను మీకు అటు చెప్పేది మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను. ఓకే అత్తమ్మ, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ పచ్చడి? మేమే ట్రై చేసినాం విద్య. ఒకరు చెప్తే ఇక మేమే చేసినాం. ఇక అప్పటిసారి మంచిగా మేమే చేసుకుంటాము. అప్పటి నుంచి మీరే ట్రై ఇక చేయాలి. అప్పటిసారి మేమే పెడతాము. మామిడికాయ పచ్చడి పెడతాం, చింతకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇవన్నీ ఇక పచ్చళ్ళు. ఫిష్ పచ్చడి వచ్చా? పెట్టుకుంటాం. ఫిష్ ఇది కూడా మొత్తం పీసెస్ ఇట్లనే ఇప్పుడు సేమ్ ప్రాసెస్. సేమ్ చికెన్ కూడా చికెన్ సుట్ ఇట్లనే అంతేనా? అయితే నాటుకోడి పచ్చడి ఒకసారి ట్రై చేయాలి. నాటుకోడి పచ్చడి పెడతారా? అది కొద్దిగా ఉడుకుడు కష్టం. బాయిల్ అవ్వడం ఎందుకంటే
నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది పీస్ ముక్క, సో ఉడకడానికి టైం మళ్ళీ దానికి మాంసం ఉండదు కదా, మొత్తం బొక్కల బోన్ ఎక్కువ ఉంటుంది. అందుకే అది కొద్దిగా పెట్టాలంటే దాని ఫ్లష్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఎందుకు నాటుకోడి పచ్చడి అయితే ఇలా ఉంటుంది నాకు ఇది అనమాట. ఫ్లష్ తక్కువ ఉందంటే మంచిది కదా నాటుకోడి వండికి. అది ఇక పెట్టానంటే అది 2-3 రోజులలోనే వడవాలి, చాలా రోజులు ఉండేది. ఈ పచ్చడి అంటేనో 4 రోజులు వడవడం అంటే తొందరగా అయిపోవాలి, చేసి తొందరగా తినాలి అని. ఓకే. ఇట్లా ఈ నీళ్లు మన బయటకు వచ్చి మళ్ళీ వీనికే దాకా ఇట్లనే ఉంటాయి. మళ్ళీ నూనె అంతా మీదికి రావాలి ఈ నీళ్ళకి. మా మటన్ది గోల్డ్ కలర్ ఆవిడతోటే మంచిగా నూనె మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ ఈ ముక్క మునిగే తట్టు నూనె పోసి మామిడికాయ పచ్చడి లెక్కన పోసుకు పెట్టాలి. ఓకే ఓకే. మటన్ రెడీ అయిపోయింది. ఇది వేంపింది. ఇప్పుడు అందులో ఆయిల్ మళ్ళా ఈ పోసు మన తాలింపుకి ఎత్తాను. ఓకే. ఇది మటన్. ఓకే, డీప్ ఫ్రై చేశారు ఇలా. ఓకే వేయండి. మంచి సాజీరా, జీలకర్ర, అల్పకాయలు, ఓకే, లవంగాలు, ఓకే, ఎల్లిపాయలు, ఇవి మన పచ్చిమిరపకాయలు, పుదీను. ఓకే. ఇవన్నీ తాలింపులకి జీలకర్ర, ఉప్పు అన్నీ. ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఓకే. ఇది కొద్దిగా చల్లారినాక ఈ కారం పొడి, గరం మసాలా, తర్వాత అల్లం, చిక్కడంత పసుపు. పసుపు వేయద్దు కానీ కొద్దిగా చిక్కడంత వేయాలి. నాకు పసుపు వేస్తే ఇష్టమే. పచ్చడి కదా అవ్వ, పసుపు వేయద్దు. అది కలర్ కోసం మొత్తం తెస్తే ఎంత వేయాలి? గింత చిక్కడంత గింత తెస్తే. ఇందాక ఏదో చెప్పారు కదా, ఎంత వేయాలి? చిక్కడవ్వా కాదు, ఇందాక ఇంకొక మాట అన్నారు కదా, చెప్పండి. బుత్తంతా ఏదో తేడాగా ఉందేంటి? అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఓకే. ఇది కొద్దిగా చల్లాడినాక ఇక ఈ కారం పొడును, ఈ మసాలా, ఓకే, జీలకర్ర, ఓకే, అది వేస్తే అయిపోతుంది. ఎంత? చిటికేడు. బుత్తంత కదా. ఓకే. ఓన్లీ అల్లం వెల్లుల్లియా? ఓన్లీ అల్లమా? అల్లం, ఎల్లిపాయ. ఓకే. చిటికెడు. ఏంటది? గరం మసాలా. గరం మసాలా చిటికెడు. ఓకే. ధనియాల పౌడర్ కూడా. ఓకే. చిటికెడు పసుపు కలర్ కోసం. ఇది కూడా చిటికెడు సాల్ట్. కారం ఎంత? ఒక కప్ప. టేస్ట్కి సరిపడా వేయమంటారు. ఇప్పుడు మటన్ వేసేదా? ఇది 1-2 నెలలు అయినాక రావాలి, పాడవదు. మటన్ పచ్చడి లైక్ మ్యాంగో పికిల్ లాగే ఉంది కదా. ఇలా బౌల్లోకి ఇంకొక బౌల్లోకి మార్చేశారు అంతేనా? మటన్ పచ్చడి రెడీ. నైస్, మంచి కలర్ఫుల్గా ఉంది. సో టేస్ట్ కూడా చూసి చెప్పాలి కదా అత్తమ్మ, అంతేనా? టేస్ట్ కూడా చూడాలి కదా. నేనే చూడాలా? ఓకే. నేను చేసిన కాబట్టి నువ్వు చూడాలి. ఓకే, మీరు చేశారు కాబట్టి నేను టేస్ట్ చేసి చూడాలి, అంతేనా? ఓకే, తప్పకుండా చూసి చెప్తా ఇప్పుడే. స్మెల్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సార్ టేస్ట్ చూస్తాను కదా, రైస్లో చూస్తాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్లోకి ఒక
చాలా బాగుంది నిజంగా. వెల్లుల్లి ఫ్లేవర్, నాకు వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. మనీ అంటున్నాను బ్లాక్ వస్తున్నాను కాదు, నిజంగా చాలా బాగుంది. నాన్ వెజ్ ఐటమ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది వాడు. యమ్మీ, టేస్టీ, స్పైసీ. అంతే అమ్మా, సూపర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, మటన్ పచ్చడి అయితే సూపర్గా ఉంది. ఇది ఈ రోజు కంటే ఇంకా రేపటి చాలా రేపటికి బాగుంటుంది. నూనె అంతా బాగా నూనె అంతా ఏమవుతుంది, ఇగ్గుకుంటుందంట. అంటే ఆయిల్ అంతా కూడా మటన్ ముక్క పట్టేసుకుంటుంది అనమాట. సో ఇంకా టేస్ట్ సూపర్గా వస్తుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు అర్థమైంది కదా. మీరు కూడా నచ్చితే ఒక్కసారి చెప్పిన విధంగా ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఓన్లీ 1 kg మటన్ మాత్రమే. సో అందుకే ఈ క్వాంటిటీ వచ్చింది. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఒక 1/2 kg అలా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించింది నిజంగా. నాకు పెద్ద ప్రాసెస్ ఏమంటే అత్తమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారు, నాకోసమని 1 kg మాత్రమే చేశారు సరే. అందుకే నాకు చాలా ఈజీ అనిపించింది. సో సూపర్ టేస్టీగా ఉంది నిజంగా, చాలా చాలా బాగుంది. సో అదనమాట, తొందరలోనే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. సో అప్పుడు వరకు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదరి, అలాగే మై ఫేస్బుక్ ఐడి స్టైలిష్ శ్రీలత. సేమ్, బోత్ ఆర్ సేమ్. స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్, స్టైలిష్ శ్రీలత ఫేస్బుక్, ఓకే. అండ్ శ్రీలత పూదరి ఇన్స్టాగ్రామ్ పేజ్, ఓకే. తప్పకుండా ఫాలో అవ్వండి, ఓకే. తొందరలోనే ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. ఓకే దెన్, ఉంటాను. బాయ్ చెప్పండి. బాయ్.